భగవద్భక్తులకు నా నమస్కారములు. ద్వాపరయుగం చివరి వెలుగు. ప్రపంచం యుద్ధజ్వాలలో నిలబడి ఉంది. కాని ఆ ఉదయం యుద్ధం ప్రారంభమయ్యే ముందు కాలం స్వయంగా ఆగిపోయింది. ఎందుకంటే ఆ రోజు ధర్మానికి స్వయంగా బ్రహ్మమూర్తి అయిన శ్రీకృష్ణుడు మాటలిచ్చాడు. బ్రహ్మనాదం భూమిని తాకింది. మానవాళి చీకటిని చీల్చే వెలుగు పుట్టింది. అదే గీతా జయంతి. ఇది కేవలం శ్లోకాలు పుట్టిన రోజు కాదు. ఇది విశ్వం తన రహస్యాలను మనస్సుకు తెలిపిన రోజు. ఈరోజు మీకు ఎక్కడా వినని గీతా జయంతి వెనుక మర్మకథ తెలుసుకుందాం. కురుక్షేత్రం ఒక మహానిశ్శబ్దం. ఉదయం 4 గంటలు. సూర్యుడు ఇంకా భూమిని చూడలేదు. కురుక్షేత్రం మీద మబ్బులు తక్కువగా వాలుతున్నాయి. యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డ లక్షల అడుగుల ధ్వని, రథాల శబ్దం, గుర్రాల శ్వాస. కాని ఆ రోజు ఆ ఘడియ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. రథాల మధ్యలో ఒక రథం దిగి వస్తోంది. అర్జునుడి రథం. అతను దిగుతూ తన గాంధీవంపై వాలి ఉన్నాడు. శక్తివంతమైన అర్జునుడు, అనేక యుద్ధాలు గెలిచిన మహాయోధుడు. ఈరోజు మాత్రం అతని చేతులు కంపిస్తున్నాయి. అతని ఛాతిలో భారమొచ్చింది. చుట్టూ చూస్తే కనిపించింది తన బంధువులు, గురువులు, స్నేహితులు. అతను స్వయంగా మాట తడబడుతున్నాడు. కేశవ, యుద్ధం చేయలేను. నా మనసు విరిగిపోయింది. ఈ ఒక్క మాటతో యుద్ధం కాదు, బ్రహ్మాండం మొత్తం కదిలిపోయింది. అర్జునుని విరాగం. రహస్యమైన కారణం. ప్రజల కథల్లో చెప్పింది అర్జునుడు బంధువులను చూసి కదిలిపోయాడని. కానీ నిజం అది అంత సులభం కాదు. అర్జునుడు కేవలం యోధుడు కాదు. అతను ఒక మహర్షి శక్తితో పుట్టిన యోధుడు. అతని హృదయం ధర్మాన్ని లోతుగా గ్రహించే సామర్థ్యం కలిగినది. ఆ ఉదయం అర్జునుడికి ఒక స్వప్న దర్శనం వచ్చింది. అతనికి కనిపించింది ఆ యుద్ధంలో చనిపోయే వారి భవిష్యత్తు. పిల్లలు తండ్రిని కోల్పోయే దుఃఖం, తల్లులు వెన్నెలలో కుమారుని కోసం ఏడవడం, ఆకలితో పోరాడే కుటుంబాలు, విధవలయ్యే వధువులు. అర్జునుడి హృదయంలో ఒకే ప్రశ్న మంటలా వేసింది. ధర్మం కోసం ధర్మాన్ని నాశనం చేయడం, ఇది ఎలా సమంజసం? అది భయం కాదు, అది జీవితపు అసలు అర్థాన్ని ప్రశ్నించే ధైర్యం. తన మనస్సులోని తుఫానుతో అతను కృష్ణుని చూశాడు. నేను ఎందుకు పుట్టాను కేశవ? నా జీవితం ఏం అర్థం కోసం? ఇదే ప్రశ్న గీత పుట్టడానికి కారణమయ్యింది. కృష్ణుడు మాట్లాడే ముందు విశ్వం సిద్ధమయ్యింది. కృష్ణుడు అర్జునుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఆ చూపులో అపారమైన కరుణ ఉంది. ఇంతలో ఆకాశంలో ఏదో పుడుతోంది. 3 జ్యోతులు ప్రత్యక్షమయ్యాయి. మొదటిది బంగారు వెలుగు, రెండవది నీలం తెలుపు కలిసిన ప్రకాశం, మూడవది గాఢమైన ఆకుపచ్చ కాంతి. ఆ 3 జ్యోతులు 3 లోకాల శక్తులు. వారి పని ఒక్కటే. కృష్ణుడు చెప్పబోయే శ్లోకాలు ఎలా ప్రపంచంలో వ్యాప్తించాలో వారు నిర్ణయించడం జరుగుతోంది. అవును, గీత మాట్లాడడానికి ముందు విశ్వమే సిద్ధమైంది. దేవతలు, యక్షులు, గంధర్వులు ఆకాశంలో కనిపించకుండా కృష్ణుని వైపు తిరిగారు. ఒక దివ్య శబ్దం వినిపించింది. ప్రభో, మీరు ఈరోజు పలికే మాటలు కాలాన్ని మించిపోతాయి, ప్రళయాంతం వరకు నిలిచిపోతాయి. భూమి శ్వాస ఆపుకుంది. యుద్ధం వేచి ఉంది. కృష్ణుడు అర్జుని భుజంపై చెయ్యి పెట్టాడు. గీతా ప్రారంభం. మొదట బ్రహ్మనాదం. అర్జునుడు కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీటి చుక్క రథంపై పడింది. కృష్ణుడు ఆ చుక్కను చూశాడు. ఆ క్షణంలోనే కృష్ణుడు తన మొదటి మాట పలికాడు. అశోచా నన్వశోచస్త్వం. భూమి కంపించింది. వాయువు ఆగిపోయింది. పక్షులు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న వేలాది యోధులు తెలియకుండానే తమ శ్వాసను ఆపుకున్నారు. అది శబ్దం కాదు, అది సంగీతం కాదు, అది బ్రహ్మనాదం, మూలధ్వని, ప్రపంచం పుట్టిన స్వరం. గీత జన్మించిన క్షణం అదే. ఆకాశంలోని 3 జ్యోతులు ఒక్కటిగా మారి కురుక్షేత్రాన్ని వెలిగించాయి. గీతా శ్లోకాలు ఇక మాటలు కాదు, బ్రహ్మాండ శక్తి. అర్జునుడికి చెప్పని 3 గొప్ప సత్యాలు. శాస్త్రాలు చెబుతున్నాయి, గీతలో రచింపబడని, లిఖించని, కాని అర్జునుడి హృదయంలో ఉదయించిన 3 మర్మాలు ఉన్నాయి. మొదటి మర్మం, నీ భయం పవిత్రమైనది. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, భయపడే మనిషి దుర్బలుడు కాదు. భయపడే మనిషి ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నించే మనిషే జ్ఞానం పొందుతాడు. భయం జ్ఞానానికి తొలి ద్వారం.
రెండో మర్మం. జీవితం నీది కాదు. మనమందరం జీవితాన్ని మనం నడిపిస్తున్నాం అనుకుంటాం. కానీ నిజం ఏమిటంటే జీవితం మన ద్వారా ప్రవహించే శక్తి. మనం కేవలం సాధనాలు మాత్రమే. మూడవ మర్మం. నీ శత్రువు బయట లేడు. అర్జునుడికి ఎదురుగా శత్రువుల సైన్యం ఉంది. కానీ కృష్ణుడు అన్నాడు, నిజమైన శత్రువు నీలోని గందరగోళం. నీ సందేహమే నీ అడ్డంకి. నీ లోపలి గందరగోళం ఆగిపోతే బయట యుద్ధం సులభమవుతుంది. ఈ మూడు మర్మాలు గీతలో రాయబడలేదు, కానీ అర్జునుడి హృదయంలో నిలిచిపోయాయి. అర్జునుడి రూపాంతరం. గీత ఒక్కొక్క శ్లోకంగా ప్రవహిస్తోంది. ప్రతి శ్లోకం అర్జునుడి మనస్సులో ఒక అంధకారాన్ని వెలుగిస్తోంది. అర్జునుడి శరీరంలో శక్తి తిరిగి ప్రవేశించింది. అతను లోపలే ఏదో విచిత్రమైన వెలుతురు చూస్తున్నాడు. అతనికి అర్థమైంది, తాను యోధుడు కాదు, తాను మానవుడు కాదు, తాను ఒక సాధనం మాత్రమే, తాను ఒక ధర్మబాణం, తాను ఒక శక్తికి ఒక మార్గం అని అనుకున్నాడు. అతని మనస్సులో ప్రశ్నలు కరిగిపోయాయి. అతని గందరగోళం అంతమైపోయింది. ఆకాశం నుండి ప్రవహించిన దివ్యశక్తి అర్జునుడిని మార్చివేసింది. అతను ఇప్పుడు యుద్ధానికి సిద్ధం కాడు, అతను ధర్మానికి సిద్ధం. గీత ముగింపు. ప్రపంచం మళ్లీ కదలడం ప్రారంభించింది. కృష్ణుడు చివరి శ్లోకం పలికాడు. క్షణం పాటు మౌనం. ఆకాశంలోని దివ్యజ్యోతులు చిరునవ్వుగా మసకబారాయి మరియు మేఘాల్లో దాగిపోయాయి. గాలి మళ్లీ కదిలింది. రథాలు మళ్లీ శబ్దం చేయసాగాయి. యోధులు మళ్లీ కేకలు వేశారు. ప్రపంచం మళ్లీ కదిలింది. అర్జునుడు లేచాడు, గాంధీవం ఎత్తాడు. ఆ బాణం గాల్లో ఊగినప్పుడు భూమి తడబడింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు యుద్ధం కాదు అర్జున, ఇప్పుడు ధర్మం కోసం పోరాటం మొదలవుతుంది అని అన్నాడు. గీతా జయంతి యొక్క అసలు మహిమ. గీతా జయంతి అంటే గీత చదివిన రోజు కాదు, శ్లోకాలు విన్న రోజు అసలే కాదు. గీతా జయంతి అంటే మనిషి మొదటిసారిగా నేను ఎవరు అని అడిగిన రోజు. కృష్ణుడు రథసారథి కాదు, మనస్సులకు మార్గదర్శి. అర్జునుడు యోధుడు కాదు, మన అందరి ప్రతిరూపం. గీత ఒక పుస్తకం కాదు. గీత ఒక పుస్తకం కాదు, ప్రతి మనిషి అంతరంగంలో వెలిగే వెలుగు. ఈ రోజున మీ లోపల కూడా ఒక చిన్న అర్జునుడు మేలుకుంటాడు. ఒక చిన్న కృష్ణుడు స్పందిస్తాడు. ఒక చిన్న గీత జనిస్తుంది. అదే గీతా జయంతి యొక్క మహిమ. వీడియో బాగుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.